హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, చూసారా ఈరోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా? చూడండి. మనం ఈరోజు అయితే మటన్ కర్రీ చేసుకుందాం. చూడండి, మటన్ అయితే తీసుకొచ్చారు మా వారు. ఇంకా దాన్ని అయితే ఒక 2-3 టైమ్స్ కడిగి పక్కన పెట్టేద్దాం. ఓకే, చూసారా? వావ్, మటన్లో గుర్దలు కూడా తీసుకొచ్చారు మా వారు. దీన్ని నీట్గా కడిగేద్దాము. ఒక 2-3 టైమ్స్ అయితే కడిగి పక్కన పెట్టేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకో 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఇంకా సన్నగా కట్ చేసేసి ఇంకా కుక్కర్ పెట్టి అనమాట. కుక్కర్లో అయితే నీట్గా ఉడుకుతుంది కదా అనేసి, చూసారా 2-3 టైమ్స్ కడిగితే అలాగ వైట్ వాటర్ వచ్చేసేయాలి. ఇంకా ఆయిల్లో అయితే కొంచెం ఎక్కువ వేసాను. ఆయిల్లో ముందు షాజీరా వేసేసాను అనమాట. షాజీరా వేసి ఇంకా 2 లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ వేసేసుకున్నాను. వేసిన తర్వాత మటన్ వేసేద్దాం. ఓకే, ఉల్లిపాయలు వేద్దాం. కొంచెం పసుపు వేసాను. ఇంకా ఉల్లిపాయలు సన్నగా తరిగి పట్టేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని వేసేద్దాము. ఓకే, మిక్సీ పట్టి వేద్దాం అనుకున్నాను, ఇంకా బద్దకించేసా. అయితే ఇంకా అలాగా సన్నగా తరిగేసి వేసిన అనమాట. ఉల్లిపాయలు కూడా, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేసిన. ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఓకే, ఇంకా మటన్ వేసేసుకుందాము. ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయినాయి కదా, ఇంకా అందులో సాల్ట్ వేసేసాను. ఇంకా మటన్ నూనెలో కొద్దిసేపు ఉడకాలి. అలాగా ఉడికిన తర్వాత అందులో మనం కారం వేసుకుందాం. చూసారా, నూనెలో కొద్దిసేపు ఉడికిన తర్వాత కారం వేసేసి దాన్ని కూడా కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇంకా ఒక 1/2 కేజీకి పైన టమాటాలు అయితే తీసుకున్నాను, ఎర్రగా. ఇంకా అలాగా వేద్దాం అనుకున్నా. ఇంకా మళ్ళీ మిక్సీ పట్టి వేస్తే బాగుంటుందేమో అనేసి, గ్రేవీ మంచిగా వస్తుందని మిక్సీ పట్టేసాను అనమాట. చూసారా, అంతలోకి ఇది ఉడికిపోయింది నీట్గా. అంటే నూనెలో ఒక 25% మాత్రం ఉడకనివ్వాలి. మళ్ళీ ఇంకా విజిల్ పెట్టినాక మొత్తం ఉడుకుద్దిగా. ఇంకా చూసారా, టమాటా పేస్ట్ పట్టేసాను, వేసేద్దాం. వేసి అలాగే మిక్సీ కడిగి కొంచెం వాటర్ కూడా వేసుకుంటే గ్రేవీ వస్తుంది అన్నమాట. చూసారా, కొంచెం వాటర్ వేసేద్దాము. మిక్సీ కడిగేసి దానికంతా ఉండిద్దిగా, కొంచెం వాటర్ వేసుకుంటే చాలు. ఈ మాత్రం గ్రేవీ. ఓకే, మరీ ఎక్కువైతే బాగోదు. ఇంకా మనం విజిల్ పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుంటే ఒక 4-5 విజిల్లకైతే మటన్ ఉడికిపోయిద్ది. చూసారా, విజిల్ వచ్చేసింది. ఇంకా ప్రక్కన వైట్ రైస్ అయితే ఉడుకుతుంది. మళ్ళీ చపాతీకి పిండి తడిపి పెట్టేసాను. ఇంకా కొన్ని ధనియాలు తీసుకొని మనం పౌడర్ చేసుకుందాము. పెంక మీద ఏం వేసాను దాన్ని. ఇంకా మనం పౌడర్ చేసి దాన్ని జల్లించి పక్కన పెట్టాను. అలాగే కొంచెం మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. ఘాటు బాగుంటుంది కదా, టేస్ట్ కూడా ఉంటుంది. జలుబు ఏమైనా ఉంటున్నా తగ్గిపోద్ది అనేసి. చూసారా, మటన్ కలర్ ఎంత బాగా వచ్చింది. ఆయిల్ అంతా అలా పైకి వచ్చేస్తే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొత్తిమీర బదులు ధనియాలు వేసాం కదా అనేసి ఇంకా కొత్తిమీర వేయలేదు. ప్రస్తుతానికి కొత్తిమీర కూడా లేదు ఇంట్లో. చూసారా, నా మటన్ కర్రీ
వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.